For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. మరి ఈరోజు మనకు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ చేయడానికి కళ్యాణి గారు మనతో పాటే ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మనం గతంలో కూడా చర్చించుకున్నాం లలితాదేవి సహస్రనామాల గురించి కానీ, పూజా విధానాల గురించి కానీ ఎన్నో మరెన్నో గురించి చర్చించుకున్నాం. మరి అలాంటిది ఇప్పుడు చాలామంది గురు చరిత్ర గురించి అంటే చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సరే, ఇలాంటప్పుడు ఆ పారాయణం చేయడానికి ఎంతోమందికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా భయం వల్ల ఆగిపోతూ ఉంటారు. అంటే ఒక పూజ చేసేటప్పుడే దానికి ఎన్నో నియమ నిబంధనలు అనేది కంపల్సరీగా ఉంటాయి. మరి దీంట్లో అనేసరికి ఇంకా ఎక్కువ ఉంటాయి అనే అపోహలు కూడా ఉంటాయి. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ ఇది ఆచరించవచ్చు అంటారా మ్యామ్? ఫస్ట్ ఏంటంటే నా జీవితంలో జరిగిన అనుభవం గురించి నేను లలిత సహస్రనామంలో చెప్పాను. నేను ఫస్టే చెప్పాను, పూజ కన్నా పారాయణం కానీ నామజపం కానీ చాలా గొప్పది అని. అంటే పూజ అనేది దీపం, ధూపం, నైవేద్యం అంతా కూడా మనం ప్రాక్టికల్గా అంటే చేసేదన్నమాట. అంటే ఒక పూజ చేసేసి నార్మల్గా బయటకు వచ్చి మనం ఏం చేయాలో అన్నీ చేసేస్తాం ప్రతి మనిషి. కానీ ఒక పారాయణం చేసినప్పుడు అంటే ఒక పారాయణం చేసేటప్పుడు ఒక కథను చదువుతాం. అందులో మనం ఒక మనిషిగా గురించి కానీ, ఒక మనిషి చేసిన విధానం గురించి కానీ ఒక కథను చదువుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను లలిత సహస్రనామం గురించి చెప్పాను మీకు. ఏంటి అంటే ముందు తెలుసుకొని చేయండి అని చెప్పాను నేను. అంటే అమ్మవారిని అంటే అమ్మవారిని వర్ణించుకుంటూ ఉంటుంది. దానిలో మనము అనుభూతి పొందినప్పుడు చాలా బాగుంటుంది అని. పూజ చేసేటప్పుడు ఏంటంటే ఒక దీపం వెలిగిస్తాం, ధూపం వెలిగిస్తాం. మన ముందు అమ్మవారు కానీ అంటే విగ్రహారాధన అనేది చాలా గొప్పది మన హిందువులకి. ఒక అమ్మవారిని పూజించుకోవడం కానీ, ఒక స్వామివారిని పూజించుకోవడం కానీ. అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే గురుచరిత్ర. నా జీవితంలో నేను గురుచరిత్ర స్టార్ట్ చేసి 6 years అవుతుంది. అయితే ఈ గురుచరిత్ర కూడా నాకు ఒకరు పరిచయం చేశారు. అసలు ఫస్ట్ గురువు అంటే ఏంటో తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలి అని అంటారు. అంటే ఈరోజు మనం ఒక పారాయణం చేయనందుకే గురువు కాదు, ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు. తల్లి తండ్రి వాళ్ళు గురువులైతే మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక గురువు ఉంటారు. అందరికీ ఇష్టమైన టీచర్ అనేది ఒకరు ఉంటారు కదా, వాళ్ళు కూడా మన గురువులే. ఈరోజు మనం పూజ చేయడానికి ఒక గురువు ఉండాలి, ఒక పారాయణం చేయడానికి ఒక గురువు ఉండాలి అని అందరూ చెప్తున్నారు. కానీ ఫస్ట్ మనకి ఏదైతే ఒక అక్షరం నేర్పించడానికి ఒకరి దగ్గరికి పంపించినప్పుడు ఆ అనే అక్షరం ఎవరైతే రుద్దిస్తున్నారో ఆయన మనకి పెద్ద గురువు. అంటే ఆ అనే అక్షరాన్ని ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ఆయనకి మించిన గురువు ఎవరు ఉంటారండి? నాకు తెలిసినంత వరకు ఆయనే గురువు. తర్వాత మనకిది మానవ రూపంలో గురువులుగా తీసుకుంటామన్నమాట. దైవ బలం తోడవడానికి గురుబలం ఉండాలి అని అంటారు. అంటే ఒక దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఒక గురువు ఉండాలి. ఒక లెసన్ గురించి తెలుసుకోవాలి అంటే మనకు ఒక టీచర్ లెసన్ చెప్తేనే అది మనం తెలుసుకోగలం. అలా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే ఒక గురువు ఉండాలి. గురువు ఉంటేనే మనం భగవంతుడి గురించి తెలుసుకోగలం. ఈ సృష్టిలో ప్రకృతి అమ్మవారు అయితే ఈ సృష్టిని నడిపించడానికి, పుట్టించడానికి, పాలించడానికి 3 త్రిమూర్తులు ఉన్నారండి. వాళ్ళే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అదే ఆ గురుచరిత్ర. ఫస్ట్ తెలుసుకోవాల్సింది గురుచరిత్రలో ఎవరైతే మన చుట్టూ పాలించే వాళ్ళు, పుట్టించే వాళ్ళు, మన రాత రాసిన వాళ్ళు ఉన్నారో ఆయనే దత్తాత్రేయుడు. అయితే ఈ గురుచరిత్ర పారాయణం నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు ఒకరు చెప్పారనమాట. కొంచెం ఇంట్లో ఇలా అంటే కొంచెం ఎందుకో మనసు కుదుట పడట్లేదు, మనసు అంతా ఏదోలా ఉంటుంది అన్నప్పుడు గురుచరిత్ర చదువు కళ్యాణి బాగుంటుంది అని ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు. బ్రాహ్మిన్స్, పేరు చెప్పను కానీ ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్స్ బాగా స్పిరిచువల్ పర్సన్స్. అంటే స్పిరిచువల్ అంటే ఓ పూజలు చేసేసి వ్రతాలు చేసేసే వాళ్ళు కాదు. ఒక్కరికి అన్యాయం చేయకుండా మన జీవితం మనం సాగించే వాళ్ళు స్పిరిచువల్ పర్సన్స్ అని నేను అనుకుంటాను. అంటే మానవ రూపంలో కూడా దైవ రూపం చూసే వాళ్ళంతా కూడా స్పిరిచువల్గా ఉన్న వాళ్ళే. పూజ చేసి పెద్ద బొట్టు పెట్టే వాళ్ళు స్పిరిచువల్స్ అని నేను అన్నండి. ఎదుటి వ్యక్తిలో దైవం చూసి ఆ వ్యక్తికి సాయం చెయ్యాలి, ఆ వ్యక్తి సమస్య అన్నప్పుడు 10 రూపాయలు ఇచ్చే వాళ్ళకన్నా దీన్ని ఇలా మలుచుకొని చెప్పేవాళ్ళు. అంటే భగవంతుడి వైపు
మలిచే వాళ్ళు కూడా ఒక స్పిరిచువల్ పర్సన్సే. అయితే ఆ రోజు నేను గురుచరిత్ర స్టార్ట్ చేయడానికి కారణం వాళ్ళు. తను బుక్ ఇచ్చిన నేను 1 year వరకు చదవలేదు. ఎందుకని అంటే గురు అనుగ్రహం లేనిదే గురుచరిత్ర కూడా చదవలేమంటారు. చాలా మంది దగ్గర విన్నాను ఇది. నేను అది తెచ్చాను కానీ చదవలేదు, అక్కడే పెట్టేశాను, వదిలేశాను. ఒకనొక టైంలో నాకే మైండ్ బాగా ఇదే ఉన్నప్పుడు గురుచరిత్ర చదవాలని నాకే అనిపించింది అనమాట. నాకే అనిపించింది. అది కూడా నేను యూట్యూబ్ వీడియోస్లో చూడడము, ఇవి అన్నిటికన్నా నందూరి గారు గురుచరిత్ర గురించి వివరించిన విధానంలో అయితే నాకు ఆ రోజునే అనుకున్నా గురుచరిత్ర చదవాలి అని. ఇది నా స్వయం అనుభూతితో చెప్తున్నానండి. నేను గురుచరిత్ర చదవాలని ఆ రోజు అనుకొని గురుచరిత్ర స్టార్ట్ చేద్దాము అంటే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చెప్పారు. కొంతమంది సప్తాహ పారాయణం చేయండి, అలా చేయండి. కానీ ఒక చరిత్ర కానీ ఒక పారాయణం కానీ చేసినప్పుడు ఫస్ట్ మొదలెట్టేటప్పుడు చాలా టఫ్గా ఉంటుంది. అంటే ఇలా సప్తాహ పారాయణాలు చేయాలన్నా 1 dayలో మొత్తం పారాయణం ఫినిష్ చేసేయాలన్నా చాలా కష్టం. ఎందుకంటే మీకు తెలుసుకుంటూ చదివితే చాలా ఈజీ అండి. ఏదైనా అంతే కదా, తెలుసుకుంటూ చదివితే అది అర్థం అవుతుంటే చదవడం ఈజీగా ఉంటుంది. అంటే అర్థం తెలుస్తూ ఉంటే ఓకే ఇక్కడ ఇది జరిగింది వెళ్తుంది అనేది తెలుస్తూ ఉంటుంది. అయితే నాకు ఎవరైతే గురుచరిత్ర బుక్ ఇచ్చారో వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను అనమాట. అయితే అన్నీ చెప్పారు నాకు. వాళ్ళ హస్బెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చెప్పారు, అన్నీ చెప్పారు. నీకు ప్రజెంట్ సప్తాహ పారాయణం నియమకాలు పెట్టుకొని చదువుకునే కన్నా ఫస్ట్ గురుచరిత్రలో ఏముంది, అసలు ఏం చదవాలి, రోజుకి ఒక అధ్యాయం చదువు చాలు. రోజుకి ఒక అధ్యాయం చదువు. మార్నింగ్ లేచిన తర్వాత దీపం వెలిగించుకుంటావు కదా, ఒక అధ్యాయం చదువు చాలు, ఎక్కువ వద్దు. ఫస్ట్ నెమ్మదిగా చదవడం నేర్చుకో. చదువుతూ ఉంటే దాని గురించి తెలుసుకుంటావు కాబట్టి చాలా బాగుంటుంది. అప్పుడు నువ్వు నియమం పెట్టుకొని సప్తాహ పారాయణం చేస్తావా, వేరొక పారాయణం చేస్తావా అంటే నీ ఇష్టం. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వెళ్ళు అని చెప్పారనమాట. ఫస్ట్ అలాగే స్టార్ట్ చేశాను. నేను ఏ నియమకం చేయలేదండి. నేను ఒక్కొక్క అధ్యాయము స్టార్ట్ చేసుకుంటా. అంటే ఏం తినక ముందు మనము వదిలేసి దీపం వెలిగించుకుంటాం కదా, ఆ దీపం వెలిగించుకున్నప్పుడు ఒక అధ్యాయం చదువుకొని నేను బయటకు వచ్చేదాన్ని. దేవుడి మందిరం నుంచి ఒక అధ్యాయం చదువుకొని నేను బయటకు వచ్చేదాన్ని అనమాట. అలాగా నేను 53 అధ్యాయాలు ఉంటాయి, నేను మొత్తం చదువుకున్నాను. అలా కంప్లీట్ చేసిన తర్వాత 53 అధ్యాయాలు 53 రోజులు కాదు, 60 రోజులు కూడా 65 రోజులు అయిపోయింది. అంటే మధ్యలో స్కిప్ చేసిన రోజులు ఉంటాయి, అవి 65 అలా ముందు చదివాను అనమాట. తర్వాత నాకే అనిపించింది నేను కూడా, అంటే ముందులో రాసి పెట్టి ఉంటుందండి సప్తాహ పారాయణం చేయండి అని. నేను ఏ కోరిక లేదు, నిజం చెప్పాలంటే ఫస్ట్ ఏ కోరిక లేదు. నాకు గురుచరిత్ర చదవాలనిపించింది. ఆ గురు అనుగ్రహం కలిగిందేమో ఒకవేళ చదవాలి అని అనిపించి సప్తాహ పారాయణం చేశాను. సప్తాహ పారాయణము ఎలా అంటే, సప్తాహ పారాయణం చేయడానికి ఒకటే నియమకం అండి, ఆనియన్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. సప్తాహ పారాయణం చేయడానికి ఇన్ని అధ్యాయాలను ఉంటాయి. రోజుకి ఒక 5 అధ్యాయాలు 6 అధ్యాయాలు 1 నుంచి 9 అధ్యాయము అలా సప్తాహ పారాయణం అంతా ఉంటుంది. ఇలా సప్తాహ పారాయణం 7 రోజులు లక్ష్మీవారం నాడు స్టార్ట్ చేస్తాము, బుధవారానికి కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇది సప్తాహ పారాయణం. గురువారం రోజు చక్కగా తలస్నానం చేసుకొని ఒక దీపం వెలిగించుకొని సంకల్పం చెప్పుకోండి. నేను సంకల్పంలో కూడా కోరిక కన్నా తండ్రి నీ పారాయణం నేను మొత్తం చదవాలి అని దండం పెట్టుకోండి. కోరికతో చేసేదానికన్నా నీ పాదాలు పట్టుకోవాలి అని చేస్తే ఆ కోరిక ఏంటో భగవంతుడికి తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, భగవంతుడి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు భగవంతుడికి తెలియకుండా అయితే ఏమీ చేయలేం కదండి. ఒకటి నువ్వు చదవాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి, నువ్వు పారాయణం చేయాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి, నువ్వు గుడికి వెళ్ళాలి అన్నా సరే ఆయన అనుగ్రహం ఉంటేనే, అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నా స్వామివారి అనుగ్రహం ఉన్నా నువ్వు గుడికి వెళ్ళగలవు. ఎన్నోసార్లు గుడికి వెళ్ళాలని క్యాన్సిల్ అయిపోయి కూర్చున్న రోజులు ఎన్నిసార్లు ఉంటాయి అందరి జీవితాల్లో. అవును, ఈరోజు నేను వెళ్ళాలని డిసైడ్ అవుతాను అంటాను, కానీ వెళ్ళలేని రోజులు కూడా చాలా ఉంటాయి. అయితే ఏ కోరిక కాదు, ఫస్ట్ నేను గురుచరిత్ర మొత్తం కంప్లీట్ చేయాలని దండం పెట్టుకొని ఫస్ట్ సప్తాహ పారాయణం అలా స్టార్ట్ చేయండి. నేను గురుచరిత్ర మొత్తం తెలుసుకోవాలి, నేను దత్తుడి గురించి నేను తెలుసుకోవాలి, నేను దత్తుడి గురించి నేను పారాయణం చేయాలి,
నేను దత్తుడిని తెలుసుకోవడానికి. ఎందుకంటే ఒక్క భగవంతుడి పాదాలు పట్టుకోవడానికే ఎంతో శ్రమిస్తామండి. అందులో మళ్ళీ పుట్టించి పాలించి మన తలరాతలు రాసిన ముగ్గురు దేవుళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఎంత పవర్ ఉండుంటుంది, అవునా కదా? అయితే ఈ సప్తాహ పారాయణం చేసేటప్పుడు ఫస్ట్ ఇలా నేనైతే ఇదే చెప్తాను. నేను అంటే ఏ కోరిక మీదకి చేసే కన్నా ఫస్ట్ సప్తాహ పారాయణం ఇలా చేయండి, తర్వాత నుంచి మీ ఇష్టము. కానీ ఇలా చేసినప్పుడు మనం ఏ కోరిక ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం లేదండి. అక్కడ స్వామివారు ఉన్నా అమ్మవారు ఉన్నా ఆవిడకి తెలుసు నువ్వు దేని గురించి చదువుతున్నావు, నీ బాధ ఏంటి. అంటే పైన చదివే వాళ్ళకి కాదు, లోతట్టుగా వెళ్ళి చదివితే స్వామివారికి తెలుసు, అమ్మవారికి తెలుసు. మనం ప్రత్యేకంగా వాళ్ళకి ఎవరికి భగవంతుడికి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీది ఏదైతే ఉందో నీ మనసుకు తెలుసు, నువ్వు ఎందుకు పారాయణం చేస్తున్నావు. ఒక పారాయణం కానీ ఒక పూజ కానీ మనం చేసేది ఎందుకు చేస్తాము, ఒక బాధల్లో ఉన్నప్పుడు ఎక్కువ చేస్తాం, సుఖంలో ఉన్నప్పుడు కన్నా మన కోరిక నెరవేరాలి అన్నప్పుడే చేస్తాం. ఫస్ట్ పారాయణం ఏంటంటే నేను నిన్ను తెలుసుకోవడానికి చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క పారాయణం ఒక్కొక్క రోజు చేసినా పర్లేదు. లేదు నేను స్టార్టింగ్ సప్తాహ పారాయణం చేస్తాను అనుకునే వాళ్ళు మొదటి రోజు నుంచి స్టార్ట్ చేసుకొని లక్షవారం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక దీపం వెలిగించుకొని ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకొని దీపం వెలిగించుకొని పారాయణం చేయండి. మొత్తం పారాయణం చేయలేని వాళ్ళు ఉంటారండి. అధ్యాయాలు మొత్తం అంటే ఒక 9 అధ్యాయాలు ఫస్ట్ పారాయణం అనుకున్నాయి అనుకోండి, ఒక 4-5 చేస్తారు. అయితే నేనేం చెప్తానంటే మీ ప్రాణం నిలబడ్డానికి, అంటే మనకి ఎంత ఆహారం కావాలో అంత నిలబడ్డానికి, అంటే నాన్ వెజ్లు అవి కాదు, మిగతా ఉంటాయి కదా, అది ఉడికించే పదార్థమైనా కావచ్చు, ఫ్రూట్స్ అయినా మన ఇష్టం. తిని మళ్ళీ ఈవినింగ్ కొంచెం స్నానం చేసుకొని మళ్ళీ కూర్చొని మిగతా అధ్యాయాలు కంప్లీట్. అంటే నేను చేసిన విధానం అయితే ఇదే, నాకు అన్నీ గారు చెప్పింది ఇదే, నేను చేసిన విధానం అయితే ఇదే. నేను మార్నింగ్ చేసేదాన్ని, మళ్ళీ మధ్యలో నాది ఏదైతే ఉంటుందో నేను ఇవన్నీ చూసుకునేదాన్ని, ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇవన్నీ చూసుకునేదాన్ని. మళ్ళీ సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం స్నానం చేసుకొని నాకు దీపం వెలిగించాలనుకుంటే దీపం వెలిగించలేను, నేను ఆ ప్లెజెంట్నెస్కి ఒక అగరబత్తి, ఇవన్నీ మన కోసమే చేసుకుంటామండి. ఒక దీపం ధూపం ఇవన్నీ మన కోసమే. పారాయణం కూడా మన కోసమే చేస్తామండి. పారాయణం చేయడం అంటే నాకు తెలిసినంత వరకు భగవంతుడి గురించి తెలుసుకోవడం. పారాయణం కానీ జపం కానీ ఒక స్తోత్రం చదవడం కానీ భగవంతుడి గురించి తెలుసుకోవడం చాలా బాగుంటుంది. అందుకే కంప్లీట్ చేసుకుంటా ఆ రోజు ఆ అధ్యాయాలు కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే అంటే మనకి వీలుంటే ఒకే ప్లేస్లో ఒకే టైమింగ్కి కూర్చొని చదువుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుద్ది అనమాట. ఒక ప్లేస్ ఇది నాకు చాలా లక్కీ ప్లేస్ అంటారు. అంటే ఆ లక్కీ ప్లేస్ అని ఎందుకు అంటారు, పదే అక్కడ మనం ఒకే పనిని ఒక పాజిటివ్ వర్క్స్ చేస్తూ ఉంటే అది లక్కీగా అనిపిస్తుంది అనమాట మనకి. అలాగే కోసం ఒకే ప్లేస్ లో కూర్చొని చేసుకుంటే బుధవారంతో కంప్లీట్ అయిపోతుంది. లక్షవారం రోజు మీరు ఏమన్నా ప్రసాదం చేయాలనుకుంటే ప్రసాదం చేయండి, ఎవరికైనా భోజనం పెట్టాలనుకుంటే భోజనం పెట్టండి, లేదు గుళ్ళో పంతులు గారికైనా స్వయం పాకు ఇచ్చుకోవచ్చు వీలుంటే. లేదు అంత స్తోమత కూడా లేదు, భగవంతుడి ముందుకెళ్ళి తండ్రి నేను పారాయణం చేసే అంత ఓపిక ఇచ్చావు, నేను నీకు ఏదో ఒకటి సమర్పించుకుంటున్నాను, ఏదో ఒకటి మనం భగవంతుడికి సమర్పించుకున్నా తప్పు లేదు. లేదు ఎవరు భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి. కానీ గురుచరిత్ర చదివేటప్పుడు దత్తుడు మళ్ళీ పరీక్షిస్తూనే ఉంటాడు ఏదో ఒక రూపంలో. మీరు అలా ఏమైనా ఇన్సిడెంట్స్ ఎదురు చూసారా? కోపం వస్తుంది ఎక్కువ. ఎందుకని అంటే ఒక జపం నామం భగవంతుడు కూడా టెస్ట్ చేస్తాడు. ఈజీగా ఇచ్చేందుకు మనం ఏమన్నా అంత ప్రముఖులమా ఏంటి ఈజీగా వచ్చేయడానికి? ఇప్పుడు అది చదివేంత క్యాపబిలిటీ నీకు ఉందా లేదని కూడా ఆయన టెస్ట్ చేయొచ్చేమో, చదవగలవా లేదా అని. అందుకే పూజలు ఎక్కువ చేసే వాళ్ళకి కష్టాలని అంటారు కదా. ప్రతి పర్సన్ 99% వరకు కష్టాలు అనిపిస్తూ పూజలు చేస్తారండి. లాస్ట్ లో పీక్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ 1% వదిలేస్తాం. భగవంతుడే లేదని నాస్తికుల్లో కలిసిపోతారనమాట. కానీ అది మన కర్మ కూడా అని అనుకోమన్నమాట. మన కర్మ అయితేనే కదా ఎన్ని పూజలు చేసినా మన కర్మ. ఈ జన్మలో ఎలా ఉంటే వచ్చే జన్మకు కూడా అదే ఉంటది కదా. అందువల్ల ఎంత అంటే ఇక్కడ ఎంత కష్టం వచ్చినా చదవండి అని చెప్తున్నాను. నేనైతే చదివాను. నేను ఇప్పటికి సప్తాహ పారాయణాలు ఎన్నో చేశాను. గురుచరిత్ర, నాకు గురుచరిత్ర అంటే చాలా ఇష్టము. ఇంకొకటి లిటరల్లీ ఇప్పుడు నేను గురుచరిత్ర చదివేటప్పుడు లాస్ట్ అధ్యాయంలోని
4 కమలాలు ఇచ్చి ఆయన వెళ్ళిపోతూ ఉంటారనమాట. నిజంగా ఆ అనుభూతి ఎలా ఉంటదంటే, మనకి ఆ కమలం ఇచ్చి దత్తుడు మన నుంచి వెళ్ళిపోతున్నాడా అనే ఫీలింగ్ ఉంటది. అంటే అందులో లోతట్టుగా వెళ్ళి చదివితే మీరు ఏ కోరిక మేరకు చదువుతున్నారు కదా, కోరిక కూడా మర్చిపోతారు. ఏ కోరిక గురించి చదువుతున్నామో మనం కోరిక కూడా మర్చిపోతాం అనమాట. అంటే కోరికతో చదివే వాళ్ళకి అంత బాగుంటది. పారాయణం స్టార్టింగ్ లో ఎందుకు మొదలు పెట్టామన్న ఫీలింగ్ ఉంటది, ఎండింగ్ లో అప్పుడే అయిపోతుందా అనే ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం ఇదిగా అనిపిస్తుంది, నిద్ర రావడం. తర్వాత నుంచి చాలా దత్తుడే చేయించుకుంటాడండి. నిజంగా ఆయన అనుగ్రహం ఉంటే ఆయనే చేయించుకుంటాడు. గురుచరిత్ర పారాయణం ఇంకోటి ఏంటంటే, చాలా మంది అంటే నేను చెప్పినప్పుడు చాలా మంది అడిగింది ఏంటంటే, మేము హాస్టల్స్ లో ఉంటాము ఇలా అడిగారు. మీకు టైం ఉంది అనుకుంటే గుడికి వెళ్ళి చదువుకోండి, లేదు అంటే చదవడం మానొద్దని నేను చెప్పనండి. నీట్గా స్నానం చేసుకొని ఒక వస్త్రం ధరించుకొని ఎవరిని కొంచెం ముట్టకుండా, ఆ బెడ్డది ముట్టకుండా ఒక దగ్గర కూర్చొని, చాప వేసుకొని ఒక దగ్గర కూర్చొని పారాయణం చేసేసుకొని ఆ బుక్ నీట్గా, అంటే మనం వేసుకునే బట్టలు అవి కాకుండా ఒక చిన్నది ఏదన్నా అరేంజ్ చేసుకొని ఆ బుక్ అక్కడ పెట్టేసుకొని, మనకంటూ చిన్న క్యాబిన్ ఇస్తారు కదా హాస్టల్స్లో, అవి కూడా అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోండి. హాస్టల్స్లో ఏది పెడితే తినాలి, దొరికింది తినడానికి తప్పేం లేదండి. ఆనియన్ కలిసిందా అంటే, నీకు అక్కడ అది ఏది లేనప్పుడు తింటే అది తప్పు కాదు, ఉండి కూడా నువ్వు కావాలని తింటే తప్పు. అర్థమైందా మీకు? మామూలుగా అయితే ఆనియన్ తినొద్దని చెప్పాను నేను ఇందాక, కానీ హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి మనకి అంతా కుక్ చేసుకునే అంత సోర్స్ ఉండదు. వాళ్ళు ఏం పెడితే తినాలి. నాన్ వెజ్ తినకండి, నాన్ వెజ్ ఒక్కటి తినకండి, అది మన చేతుల్లో ఉన్నది. ఏది ఉంటే అక్కడ ఏది చేస్తే అది తినండి, తప్పే కాదు. భగవంతుడికి అన్నీ తెలుసండి. నువ్వే పరిస్థితుల్లో తింటున్నావో కూడా తెలుసు, నువ్వే పరిస్థితుల్లో చేస్తున్నావు, కానీ చెయ్యడం ఇంపార్టెంట్. నేను అదే చెప్తాను. నేను ఇప్పుడు చాలా మంది ఇలాగే చెయ్యొద్దు అని చెప్తున్నారు. అలా చెయ్యొద్దు అంటే చెయ్యాలి అని కోరుకున్న వాళ్ళు మరి ఎప్పుడు చేస్తారు? భగవంతుడికి తెలియలేనిది ఏముంది, తెలుసు కదా ఆయనకి. వాళ్ళు కూడా ఇలా పారాయణం చేసుకోండి. కానీ గురుచరిత్ర పారాయణం అనేది చాలా అద్భుతమైంది. గంగాపూర్ వెళ్తే చూస్తే అసలు భలే అనిపిస్తుంది అనమాట. పారాయణం అక్కడ కూర్చొని కొన్ని నెలలు కూర్చొని పారాయణం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు గంగాపూర్లో. గురుచరిత్ర పారాయణం అందరూ చేయండి. ఒక్కసారైనా సరే చేసి చూస్తే ఆ అనుభూతి ఏంటో మనకు తెలుస్తుంది. క్వశ్చన్ చేస్తారు నన్ను, నిజంగానే కోరిక నెరవేరుద్దా ఇవన్నీ కాదండి. భగవంతుడిని తెలుసుకోవడానికైనా సరే గురుచరిత్ర పారాయణం చేయాలి. మనము కార్తీకం శివుడి గురించి చేస్తాము, అవును, విష్ణుమూర్తి గురించి వైకుంఠ ఏకాదశి చేస్తాము, ఇలా చేస్తూ ఉంటాం కదా. మరి ఆ ముగ్గురే వీళ్ళు గురువు. అందువల్ల గురుచరిత్ర పారాయణం చేసి ఎన్నో కష్టాల నుంచి, అంటే ఉద్యోగరీత్యా చదువులో బాగా చదవకపోవడము, కొన్ని ఉంటాయి ఆర్థిక సమస్యలు, వీటన్నిటికీ కారణం గురువే అని అంటారన్నమాట. గురువు అని అంటారు కాబట్టి అలాంటి కష్ట పరిస్థితుల్లో గురుచరిత్ర పారాయణం చేసుకోండి. చూశారు కదండి, మీరు కూడా మీకు వీలైనప్పుడు మీకున్న వాటిలో అడ్జస్ట్ అవుతూ చదువుకోవడంలో తప్పేమీ లేదు. మన కళ్యాణి గారు కూడా అదే మనకి చెప్తున్నారు. దేనికి ప్రతిదానికి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి, కానీ మనకి అవి కుదరనప్పుడు పాటించలేము కదండి. మరి ఆ నియమ నిబంధనల కోసమే మొత్తానికి ఆ పనే వదిలేయండి అని అనడం కరెక్ట్ కాదు. సో అందుకని ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ చదువుకోవడంలో తప్పేమీ లేదు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఈ రోజుకి ఈ వీడియోతో సెలవు. నమస్కారం.